నమస్తే అండి, నేను రజా. మొన్నటి దెబ్బతో కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా రాజధాని మహిళలను ఉద్దేశించి వేసిలన్న నేపథ్యంలో సాక్షి ఛానల్ని అందరూ మూసేస్తారు అనుకున్నారు. కానీ అలాంటి పంచాయతీలేమి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చేయలేదు, చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి కనిపించలేదు అన్నమాట. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం. అయితే ఏంటంటే తల్లికి వందనం స్కీమ్ మీద వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి డిబేట్లు కావచ్చు, వీళ్ళు పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, వీళ్ళ పేపర్లో ప్రజెంట్ చేస్తున్నటువంటి వార్తలు కావచ్చు, బాబోయ్ వీళ్ళు ఇచ్చింది ఒకళ్ళకి, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒకళ్ళకి మాత్రమే ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే ఒకడికి మాత్రమే, ఒక కుటుంబ సభ్యుడికి, ఒక పిల్లోడికే, అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకున్నటువంటి ఒక పిల్లోడికి, ఒక కుటుంబాల నుంచి. అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నప్పటికీ కూడా నారా లోకేష్ గారి జేబులోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి అని అదని ఇదని రకరకాల ప్రచారం అయితే చేసినారు. అయితే ఇక్కడ వింతైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు చెప్పినారన్నమాట, నేను 13,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను, ఒక 1,000 రూపాయలు వచ్చేసి స్కూల్ డెవలప్మెంట్ కోసం, ఇంకొక 1,000 రూపాయలు వచ్చేసి టాయిలెట్స్ ఏవైతే వాటి మెయింటెనెన్స్ కోసం డబ్బులు వేస్తున్నానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో కూటమి ప్రభుత్వం అదే విధంగా కంటిన్యూ చేస్తుంది. అయితే ఏంటంటే దాని మీద కూడా విషవార్తలు రావడంతో నారా లోకేష్ గారు అయితే రంగంలోకి దిగినారన్నమాట. సాక్షి రోతలపై మంత్రి లోకేష్ గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగిందన్నమాట. దీనికి సంబంధించి చూస్తే తల్లికి వందనం పథకం ఇంప్లిమెంట్ కావడంతో వైసీపీ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే మొన్నటి వరకు వీళ్ళు అనుకున్నారు కూటమి ప్రభుత్వం పథకాలు ఏవి కూడా నిర్వహించట్లేదు, సూపర్ సిక్స్ అని చెప్పినారు కానీ ఏది చేయట్లేదని చెప్పేసి ఒక రకమైన ప్రచారం చేసినారు. అది బూమరాంగ్ అవుతోంది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు చెప్పిన దాని ప్రకారం గ్యాస్ సిలిండర్లు వేస్తున్నారు, అదేవిధంగా పెన్షన్ పెంచేస్తున్నారు, అదేవిధంగా తల్లికి వందనం డబ్బులు వేసేసినారు, రైతులకు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాలు వేస్తున్నారు. సో ఇన్ని చేస్తూ ఉండడంతో తల్లికి వందనం స్కీమ్ పై రకరకాల విష ప్రచారం చేసినారు. సో టీడీపీ పార్టీకి క్రెడిట్ మొత్తం వెళ్ళిపోతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడం కోసం అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నమాట. మొత్తానికి వైసీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో బూమరాంగ్ అయిపోయింది. అంటే ఆయన ఒక్కడికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కడికే ఇచ్చినాడు, ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినారని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మాకు 13,000 వచ్చిందా 15,000 వచ్చిందా? ఆల్రెడీ 13,000 ఆయన హయాంలో కూడా ఇదే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 13,000 పంచినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 13,000 వెళ్ళింది. అంటే అక్కడ తల్లుల అకౌంట్ లో పడినటువంటి ఆ డబ్బుకి ఏదైతే ఉందో తల్లుల దగ్గర పెద్ద వ్యత్యాసం కనిపించట్లేదు. ఆయన అంత ఇచ్చినాడు, ఈయన అంత ఇచ్చినాడు కదా అనుకుంటున్నారు అంతే తప్ప పైపెచ్చి చంద్రబాబు నాయుడు గారి విషయంకి వస్తే పాటికి మా కుటుంబంలో ఉన్నటువంటి 2 పిల్లలకి ఇచ్చాడు, 3 పిల్లలకి ఇచ్చాడు, 4 పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాడని చెప్పేసి ఒక మంచి పేరు వచ్చేసింది. దీంతో వైసీపీ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనక పోయి. ఏడాది కూటమి పాలనలో తల్లికి వందనాన్ని స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. గడిచిన కొన్ని రోజులుగా తల్లుల ఖాతాల్లో నిధులు చేరుతూ ఉన్నాయి. చాలా మంది విద్యార్థుల తల్లులు చాలా హ్యాపీగా ఉన్నారు. కష్టాల్లో ఉన్నటువంటి తమకు ఈ నిధులు చాలా ఊరట ఇస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా తమ పిల్లలు బడులకు కాలేజీలకు పంపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరక్షరాస్యత ఉంచకూడదు, 100% ఎడ్యుకేషన్ కావాల్సిందే అనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇంట్లో ఒకటి చదువుకొని ఇంకొకరు అవసరం లేదు అనే కాన్సెప్ట్ లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పంపించారు, 70% అటెండెన్స్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా విద్య సంబంధించినటువంటి అక్షరాస్యత శాతం అనేది పెరిగిద్ది అనమాట. ఇక ఇప్పుడు తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. ఈ ఒక్క పథకం చిన్న లోపాలన్నా చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. 100 అసలు ఎంతలా వెళ్ళిపోయిందంటే ప్రజల్లోకి వైసీపీ వాళ్ళు ఎలా టార్గెట్ చేయాలన్నా వర్కౌట్ కానటువంటి పరిస్థితిని తీసుకొచ్చేసింది అనమాట. ఇక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ముందుకు వచ్చి రకరకాల ప్రచారాలతో మొదలెట్టారు. దీనికి తోడు ఆ పార్టీ అధికారిక గెజెట్ సాక్షి ద్వారా తమదైన స్టైల్లో ప్రచారం మొదలుపెట్టారట. తాటికాయంత అక్షరాలతో తల్లుల పేరుతో లీలలు వందనం వింతలు, తల్లుల పేరుతో లీలలు వందనం వింతలు క్యాప్షన్ పెట్టేసి రాసుకొచ్చారట. పరిస్థితులు గమనించి మంత్రి నారా లోకేష్ గారు రంగంలోకి దిగేసినారు. వాళ్ళ న్యూస్ పేపర్ సాక్షి పేపర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక టైటిల్ తల్లుల పేరుతో లీలలు వందనం వింతలు అని చెప్పేసి పెట్టడం జరిగింది. దీనికి నారా లోకేష్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. తల్లుల కళ్ళలో ఆనందం చూసి జగన్ కడుపు మంట 3 పెరిగిందని ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ గారు రాసుకొచ్చారు. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. 6 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నటువంటి తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్నటువంటి పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు, గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయి అని చెప్పేసి నారా లోకేష్ గారి గట్టి కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది.
దొంగ లెక్కలు, డబ్బు కొట్టేయడం మీ బ్రాండ్. జగన్ రెడ్డి మీ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు చేస్తారనుకుంటే ఎలా? మాది ప్రజాప్రభుత్వం, మేము తప్పు చెయ్యనివ్వం. కడుపు మంటగా ఉన్నట్టుంది, 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తా వాడండి, కాస్త తగ్గిద్ది అంటూ నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా #సైకోఫేక్జగన్ #సైకోఫేక్జగన్ #తల్లికి వందనం అని చెప్పేసి మన నారా లోకేష్ గారు అయితే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ గురించి జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తున్నటువంటి ఆ పార్టీ నేతలు ఫ్యూచర్ తమ భవిష్యత్తు ఏంటని చెప్పేసి చర్చించుకోవడం మొదలెట్టినారు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కూటమి ప్రభుత్వం ఈ విధంగా సంక్షేమం చేస్తుంది. ఎక్కడ చూసినా అమరావతిలో డబ్బు పెడుతున్నారు, వైజాగ్లో డబ్బు పెడుతున్నారు, ఉత్తరాంధ్రలో డబ్బు పెడుతున్నారు, విమానాశ్రయాలు కట్టించేస్తున్నారు, రాయలసీమకు వచ్చేపాటికి అక్కడ కట్టేస్తున్నారు, సుప్రీంకోర్టు బెంచ్లు, హైకోర్టు బెంచ్లు తెప్పిస్తున్నారు, ఇలా రకరకాలు చేస్తూ ఉన్నారు. మరో పక్క ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా రోడ్లు వేసేస్తా ఉన్నారు. వీళ్ళు ఎలా చేస్తూ ఉంటే ఏ విధంగా వీళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తారు అని చెప్పేసి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ తో ఇంతకాలం సూపర్ 6 ఎక్కడ అంటే ఇదిగో సూపర్ 6, ఇదిగో తల్లికి వందనం, ఇదిగో పెన్షన్ స్కీమ్, ఇదిగో మరొకటి అని చెప్పేసి గ్యాస్ సిలిండర్లు, ఇలా అదేవిధంగా రైతు భరోసా, ఇలా చేస్తూ ఉండడంతో వీళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. సో మొత్తానికి నారా లోకేష్ గారు తల్లుల పేరుతో లీలలు, బంధనం, వింతలు అని చెప్పేసి వాళ్ళు అసలు ఎంత రాసినారంటే ఆ చైతే కనుక ఆ సోషల్ మీడియాలో పోస్టింగ్లు అవుతాయి కదండి, వైసీపీ పార్టీ వాళ్ళు కొంతమంది ప్రచారం చేస్తారు కదా, ఆ ఫేక్ పోస్టింగ్లు కూడా తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ పేపర్లో వేసుకున్నటువంటి పరిస్థితి. ఇంతకంటే దాన్ని నేను వీడియో చేసిన కొన్ని ఆధార్ కార్డు నెంబర్లు ఇచ్చి ఆ నెంబర్లో ఒకరికి 341 మందికి, అదేవిధంగా ఇంకో ఆధార్ కార్డు మీద 139 మందికి, ఇంకో ఆధార్ కార్డు మీద 69 మందికి, ఇంకో ఆధార్ కార్డు మీద ఇలా కింద దాకేసుకుంటా ఒక 5 నుంచి 10 ఆధార్ కార్డు సంఖ్యలు చూపిస్తా ఒక 15 మందికి ఇలా పడినట్లు ఒక ఫేక్ ప్రోపగాండా సృష్టించినమాట. దీంతో నారా లోకేష్ గారు రంగంలోకి దిగి చెప్పిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆ విధంగా 100 మందికి, 200 మందికి, 500 మంది పిల్లలకి మేము డబ్బులు ఎక్కడ కూడా ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ పిల్లలకి సంబంధించి ఇప్పుడు కొన్ని అనాథ శరణాలయాలు ఉంటాయి. మరి అనాథ శరణాలయాలు ఉంటే వాటికి సంబంధించి సంరక్షకులు ఉంటారు కదా. సో అనాథ శరణాలయాలకి ఇప్పుడు ఇంట్లో ఒక బిడ్డకి మాత్రమే మీరు వేసినారు, కానీ మేము ఎంతమంది ఉన్నా అంతమందికి కూడా వేస్తామని చెప్తున్నాం. అలా ఒక అనాథ శరణాలయంలో ఒక 100 మంది ఉంటే, 200 మంది ఉంటే, 300 మంది ఉంటే ఫస్ట్ అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో ఆ విలేజ్కి సంబంధించి ఎవరైతే స్థానికంగా ఉండేటటువంటి కార్యాలయం నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు వెరిఫై చేసుకోవడం అయితే జరిగింది. అక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటారో చెక్ చేసుకొని అది కరెక్టా కాదా, అవాస్తవ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మేము వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తాం. అదేవిధంగా తల్లుల విషయంలో కూడా 1, 2, 3 ఉన్న వరకైతే వేసేస్తున్నారు. అంతకుమించి ఎక్కువ ఉంటే కనుక తప్పనిసరిగా ఫీల్డ్ వెరిఫికేషన్, 6 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే కనుక 5 పిల్లల వరకు అయితే 6 పిల్లల వరకు అయితే డబ్బులు వేయడం జరిగింది. కానీ 6 కంటే ఒకే కుటుంబానికి పిల్లలు ఎక్కువ ఉంటే కనుక వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నిజంగా పిల్లలు ఉన్నారా లేరా, లేకపోతే ఇక్కడ ఏదైనా ఫేక్ ఏదైనా చేస్తున్నారా అని చెప్పేసి తెలుసుకొని ఆ తర్వాత డబ్బులు వేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మేము గంపగుత్తుగా ఏ అకౌంట్ లో కూడా డబ్బులు వేయలేదని చెప్పేసి నారా లోకేష్ గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినారన్నమాట. సో అదేవిధంగా నేను సవాల్ కూడా విసిరినారు. ఎల్ఎల్ ట్యాక్స్ పేరుతో వైసీపీ ఒక ప్రోపగాండా సృష్టిస్తే దానికి కూడా గట్టి కౌంటర్ అయితే ఇచ్చినారు నారా లోకేష్ గారు. సో మొత్తానికైతే ఈనో ప్యాకెట్లు పంపిస్తా అని చెప్పేసి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో వైసీపీ పార్టీ నాయకులకి ఏం మాట్లాడాలో అర్థం కాని సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసినారు నారా లోకేష్ గారు. సో ఒక పక్క సవాళ్ళు విసురుతున్నారు, ఒక పక్క ట్రాన్స్పరెన్సీ చూపిస్తున్నారు, ఇంకో పక్క డబ్బులు అందరి అకౌంట్లో అంతమంది పిల్లలకి వేయడంతో వైసీపీ పార్టీకి ఈ విషయంలో కౌంటర్ అటాక్ చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితిని ఒకటి క్రియేట్ చేసింది ఈ రోజున కూటమి ప్రభుత్వం.